అసలు ఏమైంది శరణ్యకి? అలా ఎందుకు జరిగిందో ఏమో తెలియటం లేదా. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అమ్మా, మా అత్త హాల్లోనే ఉంది. జరిగిన సంఘటన తాలూకు ఎఫెక్ట్ కూడా ఆవిడ లోపల బానే కనపడుతోంది. నా అంచనా ప్రకారం అత్తయ్య గారిప్పుడు శరణ్యకి ఏమై ఉంటుందా అని జాలిగా టెన్షన్ పడుతూ ఉండాలి. అవునమ్మే, నాకు అట్టాగే అనిపిస్తా ఉండదే. అయితే వెళ్ళి ఆ సింపతిని చింపి ముక్కలు చేసే వెళ్ళు. అయితే ఈ సీన్ కూడా నాదే అన్నమాట. ఇప్పుడు చూడు. చచ్చ ఏం మనుషులు ఏందో, రాను రాను మరీ ఇట్ట తయారైపోయి ఉండారు. ఏంటి కాంచనా, ఏవైంది? ఎవరి గురించి అంతలా విసుక్కుంటున్నావు? ఎవరి గురించి అంటే ఏం చెప్పేది వదిన గారు? ఏదైనా అందామంటే నా నోటికి దేవుడు మాటిచ్చుండాడు కాని ఈడ నోరు విప్పి మాట్లాడేదానికి ఏ హక్కు ఇవ్వబడలా. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దు కాంచనా. ఉన్నదేంటో విషయం సూటిగా చెప్పు. అమ్మిని వాకింగ్ అని బయటికి తీసుకుపోయి అట్నుంచటే హాస్పిటల్ కాడికి శరణ్యం చూసేదానికి పోయి ఉండాం. హాస్పిటల్కి వెళ్లారా? ఆ శరణ్యకి ఎలా ఉంది కాంచనా? ప్రాణాపాయం ఏం లేదు కదా? నేను మీ మాదిరే ఏదేదో అని ఊహించుకుని అడిగిపోయుండా. తీరా పోయినాక అర్థమైంది వదిన గారు, ఆడ శరణ్యకి అయ్యింది ఏమీ లేదని. యాడ దర్శన్ బాబుతో కలిసి బెంగళూరుకి పోవాల్సి వస్తుందోనని అట్ట ప్రాణం పోయినట్టు పర్ఫార్మెన్స్ చేసి అందరినీ పిచ్చోళ్ళు చేసుండాది. ఇప్పుడు ఆ ఎమ్మి బెంగళూరుకని పోతే యాడ మళ్ళా ఆ డాక్టర్ ఇడికి వస్తాడో, అనన్యకి ట్రీట్మెంట్ యాడ చేస్తాడో అని దీనికి పిచ్చి ఎప్పుడు తగ్గిపోద్దోనని ఫుడ్ పాయిజనింగ్ చేసుకుని ఇక్కడనే ఆగిపోయేదానికి ప్లానింగ్ చేసుండాది. ఏంటి కాంచనా నువ్వనేది? అవును వదిన గారు, లేదంటే అందరం కలిసి ఒకే కేకు తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అందరికీ అవ్వాలి కదా. ఒక్క శరణ్యకి ఎట్ట అవుతుంది? అయితే గీతే మనందరికి కూడా కావాలి కదా. ఆ పాయిజనింగ్ అసలు ఇదేమి లెక్క? మీరే చెప్పండి వదిన గారు. అమ్మా, అల్లుడు గారు, నేను ఇట్ట మాట్లాడినానని దయచేసి తప్పుగా నా గురించి అనుకోబాకండి. నా మాటల్లో ఉన్న వాస్తవాన్ని ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. అవును రోహిత్, నాకు కూడా ఎందుకో ఇదంతా శరణ్య కావాలని చేస్తుందా అనిపిస్తోంది. ఆ మోహన్ చూసే అమాయకురాలని మనం అపోహపడుతున్నాం కానీ తన అసలు రూపం వేరే ఉంది నాన్న. హాస్పిటల్ నుంచి రానివ్వు, దాని సంగతేంటో చూస్తాను. ఇక నీ ఇష్టం ఆనంద. ఇలాంటివి మరోసారి పునరావృతం అయినా ఇక మేమెవ్వరం ఈ ఇంట్లోనే ఉండం, గుర్తుంచుకో.
ఎలా ఉంది అత్తయ్య గారు? హ్మ్? హాస్పిటల్లో మీరు నాకు మాస్ వార్నింగ్ ఇస్తే దాన్ని నేను మ్యాథమెటికల్గా లెక్కలేసి ఇక్కడ లెక్కని చిందరవందర చేసేసాను. ఇంకా ఉంది, బోలెడుంది. నేను చేసేదాన్ని చూస్తూ ఉండండి. అత్తయ్య గారు, ఆట ఆట అంటే ఎలా ఉంటుందో నేను ఆడిస్తాను. మీరు చూస్తూ ఉండండి.